హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఎప్పటి వ్లాగ్స్ ఎప్పుడు పెడుతున్నావు అని చెప్పి అనుకుంటారేమో. ఇది వచ్చేసి డిసెంబర్ 5th రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఆ రోజు మీకు చెప్పాను కదా, చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, తర్వాత వీలైతే షూట్ చేస్తానని చెప్పి. బట్ ఆ రోజు షూట్ చేశాను కానీ వ్లాగ్స్ ఎడిట్ చేస్తున్నాను. బట్ కరెంటు ప్రాబ్లం అయితే మనకి ఇంకా పోలేదండి. సో దానివల్ల కరెక్ట్గా 9-10 లోపే కరెంట్ తీసేస్తున్నారు. ఈ 9-10కి ఏంటంటే పిల్లల్ని నేను స్కూల్కి పంపించాలి కదా. సో అలా సరేలే పోదు ఒక రోజు 2 రోజులు అంటే ఇబ్బంది కదా, ఇంక పోదు అనుకుంటాను కానీ సడన్గా తీసేస్తున్నారు. లాస్ట్ సాటర్డే నుంచి ఇప్పటి సాటర్డే వరకు ఇదే ప్రాబ్లం అనమాట. ఈ రోజైతే లిటరల్గా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా 11:30 అనమాట కరెక్ట్గా టైము. ఈ టైంలో నైట్ టైమ్ ఎడిట్ చేసి పెడుతున్నారు. మార్నింగ్కి నైట్ అయితే కరెంట్ పోదు, డే అయితే పోతుందన్నమాట. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, నేను కొత్తగా ఒక ఆర్గనైజర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను అటు సైడ్ మీకు స్టార్టింగ్లో చూపించినట్లయితే గ్యాస్కి అటువైపు పెట్టుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ ఏమైందంటే ఆయిల్ జిడ్డు ఎక్కువ వచ్చేస్తుందండి. మన కిచెన్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల అటువైపు అయితే ఇంకా అటువైపే గ్యాస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మొత్తం ఆయిల్ జిడ్డు పట్టేస్తుంది. అటువైపు ఒక ర్యాక్ కూడా ఉండింది, నేను అందుబాటులో ఉండేలాగా కొంచెం సెట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే దాని నిండా జిడ్డు పట్టేసేసరికి ఇంక దాన్ని అయితే అటు సైడ్ పెట్టేశాను అనమాట. ఇంకా దీన్ని తీసుకున్నాను కదా, ఎక్కడ ఒకటి పెట్టే వరకు మనకి తృప్తిగా అనిపించదు, అందుకని ఇటువైపు పెట్టాను. బట్ ఇటువైపు కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. పైన కప్ స్టాండ్ ఉంది కాబట్టి అదేమి ఎక్కువ రోజులు ఉండదులేండి, ఊడిపోతుంది. కాకపోతే ఏదో తీసుకోవాలనిపించి ఆర్డర్ చేసేసాను. 2 వచ్చింది సెట్ ఆఫ్లో, కొంచెం ఆఫర్ ఉండే ఆ రోజు. సరే అని బుక్ చేసా. సింక్ అటువైపు, సింక్ పక్కన కూడా పెట్టొచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే అండి, ఆల్రెడీ నాకు ఒక స్టీల్ ర్యాక్ ఉందన్నమాట. అది పెట్టుకుంటే నాకు కొంచెం ఈ సబ్బు అవి ఉంటాయి కదా కిచెన్ దగ్గర, అది సెట్ చేసుకోవచ్చు. అది కూడా ఊడిపోయిందనమాట. ఈ గమ్ స్టిక్స్ లాంటివి వస్తాయండి, అవి ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు, జారిపోతాయి. సరే అది పోయిందనమాట ఎక్కువ వెయిట్ పెట్టడం వల్ల. దీని మీద కూడా ఎక్కువ వెయిట్ పెట్టలేం, జస్ట్ ఒక డెకరేషన్ లాగా ఉంటుంది. కొంచెం మెస్సీగానే అనిపిస్తుంది కదా. సరే కొన్ని రోజుల నుంచి తీసేద్దాంలే, ఎలాగో కొన్నాను అని చెప్పి అలా పెట్టేశాను. ఇంకా ఇంట్లో ఎక్కడ అంటించినా కానీ ఆ వాల్కి సున్నం ఊడొచ్చేస్తుందండి, పెయింట్. ఇంకా అందుకని ఆ కిచెన్లోనే పెట్టాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతానండి. నైట్ ఈవినింగ్ ఆ టైంలో ఏదో ఒక టైంలో వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను, మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా. యాక్చువల్గా నేనేంటంటే పిల్లలకి పొద్దున్నే పని అయిపోయిన తర్వాత మిషన్స్ మీద ఫ్రేమ్స్ అవి పెట్టేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి 12:30కి ఆ టైంలో ఎడిట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ఇక్కడ పోల్స్ అవేవో రిపేర్ చేస్తూ ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ప్రాబ్లం వస్తుందన్నమాట. మన ఇంట్లో ఏంటంటే ఇన్వర్టర్ కూడా లేదండి, సో దానివల్ల మెయిన్ ఇబ్బంది. ఇది వచ్చి సాయంత్రం అండి. రోజు మార్నింగ్ అయితే పాలు రాలేదన్నమాట. సురేష్ గారు ఇక్కడ మాకు గేదె పాలు కూడా దొరుకుతాయండి సెంటర్లోకి వెళ్తే. ఇంకా అలాగే కొన్ని పాలు తీసుకొచ్చారు. నాకేంటంటే కాఫీ అవి తాగాలంటే గేదె పాలే తాగాలనిపిస్తుంది, ప్యాకెట్ పాలతో అంత టేస్టీగా అనిపించదు. హలో అండి, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక యాప్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. అదే రమ్మీ లీడర్. ఇందులో మనం సైన్ అప్ అయినట్లయితే మనకి బోనస్ కింద 41 రూపీస్ అయితే వస్తుందండి. అండ్ ఈ గేమ్ని ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే సైన్ అప్ బోనస్ కింద మనకి 41 రూపీస్ అయితే వస్తుందండి. దాని తర్వాత అయితే మనం గేమ్స్ ఇందులో 25+ వరకు కూడా ఫన్ గేమ్స్ ఉంటాయన్నమాట. మనకి నచ్చిన గేమ్ అయితే మనం ఆడుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక 100 రూపీస్ అట్లా రీఛార్జ్ అయితే చేసుకొని గేమ్ని బట్టి మనం కొంచెంగా ఒక 10 రూపీస్ అట్లాగైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ మెల్లిగా ఒక ఫన్ లాగా, అండ్ ఆ ఫన్తో పాటు మనకి మనీ కూడా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో దాని గురించి అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మిగిలినవన్నీ కూడా గోల్డ్ బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం స్పిన్ చేయాలి. స్పిన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ 5 బాక్సెస్ అయితే ఓపెన్ అవుతాయి, చూసారు కదా, గోల్డ్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత అయితే క్లెయిమ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అదైతే కనిపిస్తుందండి. ఇక్కడ నాకు 53 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. తర్వాత అయితే నేను మళ్ళీ చూస్తున్నాను. సో మళ్ళీ 5 బాక్సెస్ అయితే ఓపెన్ చేశాను అనమాట. మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నాను. చాలా ఈజీ కదా. అలా క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఎంతైతే మనకి ప్రాఫిట్ వస్తుందో అది మన అకౌంట్లోకి అయితే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కంటిన్యూగా మనం ప్లే చేసుకుంటూ ఉండొచ్చు, చాలా ఈజీగా అండ్ ఫన్గా కూడా గేమ్స్ ఆడుకోవచ్చు అండి. జాగ్రత్తగా మీరు పెట్టుకుంటూ ఆడుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా. అలాగే ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక షేర్ చేసాము అంటే మనకి రెఫరల్ అమౌంట్ కింద 100 రూపీస్ అయితే వస్తుందండి. అలాగే యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కామెంట్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై. అండ్ అలాగే ఇప్పటి వరకు నేను ఎర్న్ చేసిన అమౌంట్ని అయితే ఈజీగా మన అమౌంట్ ఎంటర్ చేసేసి విత్డ్రా చేసేసుకోవచ్చు, చూసారు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేనైతే పిల్లలకి క్యారేజ్ పెట్టేసి దాని తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసేసాను.
చేసేసానండి, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా సాయంత్రం అంటే మళ్ళీ కుదరదు, రెడీగా ఉంటే దాని తర్వాత విషయం తర్వాతలే అని చెప్పి నేను రెడీ అయిపోయాను. అలాగే ఈరోజు కొన్ని షూటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే నా యూట్యూబ్కి సంబంధించినవి, అమెజాన్వి అలా చేస్తూ ఉంటాను కదా అవన్నమాట. సో ఇంకా అందుకని పొద్దునే పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నానండి, కొన్ని వీడియో షూట్ చేసుకోవాలి అని చెప్పి. ఇంకా సాయంత్రము ఒకవేళ వెళ్తే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి కదా. లౌక్యమ్మకి కూడా మార్నింగ్ అయితే స్నానం చేయించలేదు, అంటే స్నానం అంటే తల స్నానం చేయించలేదు. మార్నింగ్ డ్రై చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి తనకి, అందులోని ఇప్పుడు మంచు కాలం కదా, పొద్దున్నే తను లేచేసరికి 7:30, 8 అయిపోతుంది. ఇంకా ఆ టైంలో నేను టిఫిన్ చేసి వాళ్ళిద్దరిని రెడీ చేసేసరికి సరిపోతుంది. ఇంకా ఈ చలికాలం ఏం చేస్తున్నానంటే, ఈ చలికాలం అండ్ అలాగే వర్షాలు, సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం సండే కానీ సాటర్డే కానీ ఈవినింగ్ టైమ్స్లో చేయించడానికి, లేదంటే సండే మార్నింగ్ అయినా కానీ తలస్నానం, అంటే మధ్యాహ్నం టైంలో 11 అలా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే లౌక్యకి స్నానం చేసి అప్పుడైతే కొంచెం ఎక్కువ టైం తీసుకున్న కండిషనర్ అవన్నీ అప్లై చేసి నీట్గా అయితే తనకి హెయిర్కి చేయిస్తానండి. టైం ఎక్కువ తీసుకుంటుంది తనకి తలస్నానం అవి చేయించాలి అంటే, కొంచెం హెయిర్ థిక్గా ఉంటుంది, అందులోని కర్లీ హెయిర్ కాబట్టి చిక్కు వచ్చేస్తుంది అనమాట, లాంగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అందుకని తనకు కొంచెం కేర్ ఎక్కువ టైం తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఇంక పొద్దున్నే తలస్నానం చేయించలేదు. ఒకవేళ సాయంత్రం ఇంకా తనని తీసుకెళ్ళాలి అంటే తనతోనే నాకు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. స్కూల్ నుంచి వచ్చేసరికి 5 అవుతుంది అనమాట. సురేష్ గారిని కొంచెం ఎర్లీగా తీసుకురమ్మన్నాను ఈరోజు ట్యూషన్ అయి పెట్టుకోకుండా. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ముందు రెడీ అయిపోతున్నాను అనమాట, అంటే తలస్నానం చెప్తున్నాను కదండి, రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. లాస్ట్ మంత్ అయితే బాగానే యాక్టివ్ ఉన్నాను, కానీ ఈ మంత్ అయితే అనుకోకుండా పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోతుంది అనమాట. ఒకటి అనుకుంటే ఒకటి, చెప్పాను కదా వర్క్స్ కూడా అస్సలు జరగట్లేదండి. కస్టమర్స్ ఏమో ప్రెజర్ పెట్టేస్తున్నారు, 10 days అయిపోయిందండి, 15 days అయిపోయిందండి అంటున్నారు. బట్ ఇక్కడ నా సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది. ఇప్పుడైతే నేను మీతో పాటు నేను కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నానండి. ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, సో మనం ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి అండ్ బడ్జెట్లో కూడా ఉండడానికి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి అమెజాన్లో సేల్ నడుస్తుందండి, ఆ సేల్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్లో ఉందండి. ఇది వచ్చేసి 12th to 17th డిసెంబర్ వరకు కూడా సేల్ అయితే రన్నింగ్లో ఉంటుంది. ఇందులో మనకి మినిమం 50 to 80% అయితే డిస్కౌంట్ ఉంటుంది. 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ మీద అయితే సేల్ ఉంటుంది. అలాగే 3 lakhs+ వరకు కూడా స్టైల్స్ అయితే ఈ సేల్ అట. సో మనకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీద ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇందులో చెప్పాను కదా 50 to 80% అంటే మనం చాలా వరకు కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో సేల్స్ ఇలా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నేను నా షాపింగ్ అయితే అమెజాన్లోనే చేస్తూ ఉంటానండి. హ్యాపీగా మనకి రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి షాపింగ్ చేస్తూ ఉంటాను. అండ్ రెగ్యులర్ లాగానే ఈ రోజు అయితే కొన్ని కుర్తీస్ తీసుకున్నాను, మనకి కంఫర్టబుల్గా ఉండడానికి అండ్ బడ్జెట్లో రావడానికి. కొన్ని ఏంటంటే ప్యూర్ కాటన్లో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ప్రోడక్ట్స్ అండి, మంచి క్వాలిటీతో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది జనసేన బ్రాండ్కి సంబంధించిందండి, క్రేప్ కుర్తా, మంచి లావెండర్ అండి, చాలా బాగుంది. నాకు ఇలాంటి మెటీరియల్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వాష్ చేసుకోవడానికి కానీ రెగ్యులర్ యూసేజ్కి నాకు బాగా నచ్చుతుంది అనమాట. బాడీకి కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. అది చూసినట్లయితే నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నానులేండి, సైజ్ చేయించుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇదనమాట. సో చూడండి మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ ఇచ్చేస్తారనమాట, చిన్న చిన్న డాట్స్ బుటీస్ లాగా ఇచ్చేసి. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి వీ షేప్లో ఇచ్చున్నారు. ప్రజెంట్ ఈ నెక్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్ దగ్గర కూడా మనకి ఇట్లా చిన్న జిగ్జాగ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కట్ వర్క్ కుర్తీ అండి, చాలా బాగుంటుంది, కలర్ చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, క్లాసీ కలర్ అనమాట. ఇంకొక కుర్తీ లాస్ట్ టైం ఇందులోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నానండి, చాలా బాగుంటుంది, బ్లూ తీసుకున్నా. ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. చూడండి ప్యూర్ కాటన్ అండి, కాటన్లో కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఇది ఏంటంటే మనకి ఫుల్ లెంత్ కుర్తీ అయితే కాదండి, మనకి మోకాళ్ళకి కొంచెం కిందకు వస్తుంది అనమాట. దీంతో ఏంటంటే మనం జీన్స్ కానీ ఇలాంటివి పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చూడండి నెక్ ఇలా వచ్చేసి మనకి థ్రెడ్స్ అయితే ఇస్తారనమాట. బ్రాండ్ వచ్చేసి ఇది ఇలా ఉందండి, MYX ఉందన్నమాట బ్రాండ్ నేమ్ వచ్చేసి. కాటన్ అండి, మంచి మనకి వైట్ మీద డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్తో అయితే
ఇచ్చారు. అండ్ ఫుల్ హ్యాండ్ అయితే ఇచ్చేసారండి. దీనికి కూడా కాటన్ మీరు చూసినట్లయితే చాలా బాగుంది, థిక్ కాటన్. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, ఇప్పుడు కూడా ఒక 2 కుర్తీస్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సేమ్లో కలర్స్ చేంజ్ చేసుకోండి, ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి. అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది ఇది కూడా. సో ట్రై చేయండి, ఈ సేల్లో ఇంకా తక్కువ కూడా వస్తుంది. సో ఇట్లా కట్ వర్క్ అయితే కట్ వస్తుంది అనమాట, చిన్న కుర్తీలాగా అండి. ఫుల్ లెంత్ అయితే ఉండదు కుర్తీ. సో ఇది వచ్చేసి లిబాస్ బ్రాండ్కి సంబంధించిందండి. చూడండి, ఇది వచ్చేసి మనకి రేయాన్ అంటే కాటన్ ప్లస్ రేయాన్ అంటారు కదా, మిక్సింగ్ కలర్ అనమాట. మంచి గ్రే మిక్సింగ్ కలర్ లాగా అనిపిస్తుంది. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. ప్రింట్ ఇచ్చేసారండి, మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ అనమాట. ఇది థ్రెడ్ వర్క్ అలా ఏం కాదు, ఫాయిల్ కూడా కాదు, ప్రింట్ ఇచ్చేసారు. కట్ వర్క్ కుర్తీ అండి. సో ఇదన్నమాట, ఇది కొంచెం చూసి తీసుకోండి. సో అయితే మనం పెట్టిన బడ్జెట్కి ఓకే అండి, సైజ్ అది చేసుకుంటే బాగానే ఉంటుంది. లిబాస్ బ్రాండ్ అయితే చాలా మంచి బ్రాండ్, అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి చూసి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జనస్య బ్రాండ్కి సంబంధించి, ఇందులో కూడా నేను చాలా తీసుకున్నానండి. ఇది కూడా ఇంకొక ట్రై చేశాను అనమాట. ప్యూర్ కాటన్ అండి, ఇది కూడాని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటుందండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ హ్యాండ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. సో నార్మల్గానే ఫుల్ హ్యాండ్ ఇచ్చేసి దానికి వచ్చేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చారండి. కట్ వర్క్ కుర్తీ అండి, చాలా బాగుంది క్వాలిటీ. 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట, అంత బాగుంటుంది. బ్రాండ్ నేమ్ చెప్పాను కదండి, జనస్య బ్రాండ్ అనమాట. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా సూపర్, అండ్ బడ్జెట్లో కూడా ఉంటుంది అనమాట. వైట్ గోల్డ్ ఏదైనా కానీ మనం లెగ్గిన్ పేరప్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి కుర్తీ అయితే. ఇంకొక వైట్ కుర్తీ అండి, లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇది కూడా ఏంటంటే జనస్య బ్రాండ్కి సంబంధించింది. ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ కాటన్ అనమాట. ఇది వైట్ అండ్ బ్లాక్ అట్లా ఉందన్నమాట. సో వైట్ మీద బ్లాక్ అండ్ బ్రౌన్ ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నారు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్యూర్ కాటన్ అండి. కాటన్లో కూడా మనకి ఏంటంటే ఆర్గంజా సంథింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. కాటన్లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్ చూడండి, ఇట్లా ఫోల్డింగ్ హ్యాండ్ లాగా ఇచ్చారనమాట. దానికి ఒక చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే, నెక్ వచ్చేసి ఇలా మొత్తం బటన్స్ అయితే ఇచ్చేసారనమాట కింద వరకు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ అయితే ఇచ్చేసారండి. నా సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను. అప్పుడు మనకి హ్యాండ్స్ అంటే ఎస్ అలా తీసుకున్నాను అనుకోండి, హ్యాండ్స్ పట్టేయడం అలా అనిపిస్తుంది అనమాట. ఎం తీసుకొని సైడ్ కొంచెం మనకి ఆల్ట్రేషన్ చేయించుకున్నామంటే సరిపోతుంది. ఎంఏ తీసుకుంటున్నాను, దానివల్ల మీకు చూడడానికి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి అదనమాట, ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. సో చూసారు కదండి, ఇవన్నమాట అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి, బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి. అండ్ మనకి అందుబాటులో ఉండేలాగా బడ్జెట్లోనే చూసి తీసుకున్నాను అనమాట. ఈ ఫెస్టివల్ సీజన్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదండి, అమెజాన్లో మనకి అయితే ప్రజెంట్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్లో ఉంది. 12th నుంచి 17th డిసెంబర్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే మనకి లైవ్లో ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి 50 to 80% వరకు మనకి ఆఫర్ ఉంటుంది. 100+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 3 lakhs+ వరకు కూడా స్టైల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన బ్రాండ్లో అయితే ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా తర్వాత అయితే శారీ చూసుకుంటున్నానండి. చెప్పాలి అంటే నేను ఫంక్షన్స్కి వెళ్ళి 1 year పైన అయిపోతుంది. ఫంక్షన్స్కి అయితే అసలు వెళ్ళట్లేదు కదా. ఇంకా అసలు ఏ శారీస్ ఉన్నాయో, ఏ బ్లౌజెస్ ఉన్నాయో, బ్లౌజెస్ సెట్ అవుతాయో సెట్ అవ్వవో కూడా తెలియట్లేదు అనమాట. ఇంకా చూసుకుంటున్నాను శారీస్ ఏమి కట్టుకుందాము అని చెప్పి. ఈ శారీ అయితే ఉంది కానీ దీని మీద బ్లౌజ్ అయితే లేదండి. డిజైన్ చేసుకున్నాను నేను, ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకున్న కొత్తలో లాస్ట్ ఇయర్ చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా December 7 అప్పుడు. ఈరోజు December 5 కదా, December 7 అప్పుడు డిజైన్ చేసుకున్నానండి. మ్యారేజ్ డేకి కట్టుకుందాము అని చెప్పి బ్లౌజ్ అంతా వర్క్ వేసి టైలర్కి ఇస్తే టైలర్ ఏమో బ్లౌజ్ని చెడగొట్టేశారనమాట. వర్క్ అయితే హెవీగా వేసుకున్నానండి, బట్ బ్లౌజ్ అయితే పాడైపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, దాన్ని అయితే పక్కన పెట్టా.
సరేలే ఇంకేదన్నా మన చేతుల్లో పని కదా వర్క్ వేసుకుందాము అని చెప్పి ఇంక ఈ శారీ ఉందండి. ఇది వచ్చేసి బెనారస్ శారీ లాగా అనమాట. దీనికి ఏంటంటే నేను కాంట్రాస్ట్లో నేను డిజైన్ చేసుకున్నాను పర్సనల్గా. పింక్ తీసుకొని సో కొంచెం శారీ కలర్ మిక్స్ చేసుకొని సిల్వర్ ఎక్కువ హైలైట్ చేసుకున్నాను. శారీలు కూడా మనకి ఏంటంటే సిల్వర్తోనే జెరీ లైన్స్ లాగా ఉంటాయి. సో నెట్లో ట్రై చేద్దాము అని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట. బ్రైడల్ డిజైన్ లాగా నెట్ వస్తుంది. బట్ ఇందులో మిస్టేక్ ఏంటంటే కొంచెం హ్యాండ్స్ లెంత్ తగ్గాయి అనమాట. బట్ బాగుంటుందండి డిజైన్ అయితే. అండ్ ఈ శారీ కూడా నేను ఒకసారి కట్టుకున్నాను కానీ ఎక్కువసేపు ఉంచుకోలేదనమాట. జస్ట్ అలా కట్టుకున్నాను. ఏదో షాప్ ఓపెనింగ్ అప్పుడు ఏమో అనుకుంటా, జస్ట్ ఒక 1 అవర్ కూడా ఉంచుకోలే, పక్కన పెట్టేశాను. కొంచెం ఇచ్చింగ్గా ఉంది, సమ్మర్ అనమాట అప్పుడు. ఇంకా సరే ఇదైతే కట్టుకోలేదు కదా అని చెప్పి ఈ శారీని అయితే పక్కన పెట్టేస్తున్నా. ఇంకొక శారీ కూడా ఉంది, అది మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసినట్లున్నారు. నెక్స్ట్ వీడియోలో అదే వస్తుందిలేండి, షేర్ చేస్తాను మీకు అన్ని డీటెయిల్స్ కూడా. షూట్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన. అలాగే నేను ఈ షార్ట్ వీడియో పెట్టాను కదా, లౌక్య అది నాది. ఈ శారీనే కట్టుకున్నాను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది శారీ అన్నారు. అండ్ అలాగే లౌక్య డ్రెస్ కూడా చాలా బాగుంది అన్నారు. లౌక్య డ్రెస్ని కూడా క్లారిటీగా చూపిస్తాను. ఇంకా అదనమాట సెట్ చేసి పెట్టుకున్నాను. లౌక్యకి కూడా నేనైతే ఒక డ్రెస్ డిజైన్ చేశానండి, రెడీమేడ్ కంటే కూడా. నాకు చాలా బాగా అనిపించింది అనమాట లౌక్య డ్రెస్ అయితే. మీరు కూడా చాలామంది బాగుంది అనిత డ్రెస్ బాగుంది, వర్క్ బాగుంది అని చెప్పి నేనే వర్క్ వేశాను, అన్నీ నేనే సెట్ చేసుకున్నానండి. ఒకసారి స్టార్టింగ్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి బెనారస్లో అని చెప్పాను కదా. నాకు ఇష్టం అనమాట అలా డిజైన్ చేయాలి అని. బట్ నాకు కొంచెం ఈ బిజీ వల్ల ఏంటంటే బ్రెయిన్ అది పనిచేయక ఈ డిజైనింగ్ ఇవన్నీ కూడా మరీ ఓవర్గా థింక్ చేయకుండా కస్టమర్స్కే సరిపోతుంది టైము. ఇంకా దాన్ని అయితే ఎందుకు అది చెయ్యాలనిపించి హడావిడిగా చేశానండి. రెడీమేడ్ ఎంత వేసినా కానీ రెడీమేడ్గానే కనిపిస్తారు కానీ న్యాచురల్గా కనిపించరు పిల్లలు. పర్సనల్గా నాకు చాలా ఇష్టం అనమాట లంగా జాకెట్లు కానీ ఇలాంటి పిల్లలకి వేయడం అంటే. డిజైన్ చేసిన అంటే మనం కుట్టించుకున్నవి చాలా బాగుంటాయి నా ఫీల్ అనమాట. అమ్మ కూడా అలానే కుట్టించేది. మొన్న లౌక్య డ్రెస్ చూసిన తర్వాత నేను కూడా అదే రియలైజ్ అయ్యాను, బాగుంది కదా ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఎన్నిసార్లైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో అదనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను కొంచెం టీ తాగేసి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళతోనే సరిపోయిందండి. లౌక్యకి చెప్పాలంటే 2 అవర్స్ అనమాట ఆమె హెయిర్ని అలా సెట్ చేసి హెయిర్ స్టైల్ వేసి అన్నీ చేయడానికి. నేను పిల్లలు వెళ్ళి కూడా 2-3 ఇయర్స్ అవుతుందండి. పిల్లల్ని అసలు ఏదో చూస్తూ ఉంటే రిలేటివ్స్ అందరినీ ఎన్నో ఇయర్స్ పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోయారు, మా పిల్లలు పెద్దగా అయిపోయారు. ఎప్పుడో సీరియల్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇంత పెద్ద అయిపోయారా అన్నట్లు అయిపోయింది అనమాట లైఫ్. అన్ని రోజుల తర్వాత నేను వెళ్ళాను. ఇంకా పిల్లల్ని కూడా ఫస్ట్ టైం తీసుకెళ్ళాను అనమాట. పిల్లలు కూడా చూసారు కదా పెద్దగా అయిపోయారు. నాకే అనిపించింది షాకింగ్గా. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకుని వెళ్ళేవాళ్ళం అనమాట, అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి. దాని తర్వాత సురేష్ గారు నేను వెళ్ళేవాళ్ళం ఎక్కడైనా వెళ్ళాలంటే రేర్గా. ఈ 1-2 ఇయర్స్ నుంచి అయితే అసలు వెళ్ళట్లేదు. కంప్లీట్గా మనం హౌస్ కొనుక్కున్నప్పటి నుంచి నేను ఈ ఎంబ్రాయిడరీ పెట్టుకొని ఇంకా అలా జరిగిపోతుంది. సురేష్ గారు అయితే వెళ్తూ ఉంటారు. సో చూసారు కదా ఫైనల్గా ఈ శారీ కట్టుకోనండి. టైం లేదు, ఇంకొంచెం నీట్గా కట్టుకోవచ్చు శారీ అనేది. బట్ ఇంకా హడావిడి అయిపోయింది. అప్పటికే 7:30-7కి వెళ్ళాల్సింది 8 అయిపోయింది అనమాట. పాపతోనే సరిపోయింది. మేమేం చేసామంటే పిల్లల్ని కొంచెం ఎర్లీగా స్కూల్ నుంచి తీసుకొస్తాము అని చెప్పేసి అనుకున్నాం కానీ వ్యాన్ వాళ్ళు మర్చిపోయారంటే ఇంక మళ్ళీ సురేష్ గారు వెళ్ళి తీసుకొచ్చేసరికి 6 అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు ఆమెను రెడీ చేసి నేను ఎలాగో మార్నింగ్ రెడీగా ఉండబట్టి సరిపోయింది, తలస్నానం అవి చేసి. ఇంకా లౌక్యతోనే సరిపోయింది అనమాట. లౌక్యకి స్టిచ్ చేయించానండి వర్క్ వేసి. డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను. అంతమంది అడుగుతారని నేను అనుకోలేదు, జస్ట్ నార్మలే కదా అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ కూడా చేశానండి వర్క్లో. మామూలుగా మెజర్మెంట్స్ ఉంటాయండి పిల్లలకైనా మనకైనా కానీ వర్క్ వేసేటప్పుడు. కస్టమర్ది అయితే కొంచెం చూస్ చేస్తాం, మందే కదా అని చెప్పి కొంచెం కేర్లెస్గా నేనేం చేశానంటే నెక్ కొంచెం పెద్ద పిల్లలది పెట్టేశాను. దానివల్ల నెక్ కొంచెం వెడల్పోయింది. అంటే రుత్విక్ ఏజ్ వాళ్ళకి వేసాను. సో అంటే రుత్విక్ ఏజ్ అంటే రుత్విక్ 10 ఇయర్స్ కదా, ఆ ఏజ్ వాళ్ళకి వేసాను అనమాట. లౌక్యకి 8 ఇయర్స్. కొంచెం సెట్ అవ్వలేదు, అంటే కొంచెం నెక్ డీప్ వచ్చినట్లు అనిపించింది. బట్ ఓకే బాగానే ఉందిలేండి. ఇంకెంత పిల్లలు పెద్ద అయిపోతూ ఉంటారు కదా, ఇలాంటివి ఏంటంటే మనం ఇయర్స్ వాడినా కానీ అలానే ఉంటుంది. సో ఇంక పింక్ కాబట్టి వేటి మీదకైనా మనం సెట్ చేసుకోవచ్చు. సో కిందది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని లాస్ట్ ఇయర్ 1.5 year అవుతుంది అది కూడా తీసుకొని. అండ్ హెయిర్ స్టైల్స్ నాకు అంత పెద్దగా ఏం రావండి, ట్రై చేయలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం లౌక్యకి మంచి హెయిర్ స్టైల్ అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆవిడ కొంచెం రీల్స్ అవి షూట్ చేస్తుంది. మొన్న రీసెంట్గా సాంగ్ వచ్చింది కదా, అది వేసింది. ఒక చిన్న చాకర్ అయితే పెట్టాను, రెయిన్బో కలర్స్లో ఉండేసరికి పెట్టుకుంటానమ్మా అనింది. సరే పెట్టుకోమ్మా అని చెప్పాను. ఇంకా పిల్లలకి
నా డ్రెస్ బాగుంటే ఈవినింగ్ నుంచి వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదు అసలు. ఇంట్లో వర్క్స్ అవి ఉండటం వల్ల వెళ్ళలేను అనుకున్నా. ఇంకా మళ్ళీ సడన్గా అయితే రెడీ అయ్యాను అనమాట హడావిడిగా. ఇంకా పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళకి తలస్నానం చేయించి ఈమెతోనే సరిపోయింది నాకు. సో ఇంకైతే ఫైనల్గా రెడీ అయిపోయాము. టైం అయితే 8 అయిపోతుంది అనమాట. ఇంకైతే స్టార్ట్ అయిపోవాలి. 7:30కే వెళ్ళాలి. బట్ కొంచెం లేట్ అయింది. రుత్విక్ కూడా రెడీ అయిపోయాయి గాయ్స్. హాయ్ చెప్పు రుత్విక్. ఇంక పదండి. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయామండి. నాకైతే ఇలాగే రెడీ అవ్వడం ఇష్టం అనమాట, కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అని. ఇంకా బ్యాంగిల్స్ ఎక్కువ లేవండి. ఒక చేతికి అయితే వాచ్ పెట్టుకున్నాను. ఇంకా అది కూడా శారీకి మ్యాచ్ అవుతుండేసరికి సరే పెట్టేసుకుందాంలే అని పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే సురేష్ గారు పువ్వులు కూడా తీసుకొచ్చారు. లౌక్యకి కొన్నే పెట్టారు అనమాట. అంటే తనకి హెయిర్ కొంచెం లీవ్ చేశాను కదా, సో దానివల్ల ఎక్కువ అయితే పెట్టలే. ఇంకా కూడా ఉన్నాయి, 2-3 రోజుల దాకా తెచ్చారు. అన్ని ఎక్కువ పెట్టుకోలేం కదా అని చెప్పి లౌక్యకి జస్ట్ చామంతి పువ్వు ఎల్లో కలర్ మ్యాచింగ్ అని తనే తీసుకొచ్చింది రండి. ఇంకా కొంచెం ఇల్లది మెస్సీగా ఉందండి. మార్నింగ్ నుంచి అసలు గ్యాప్ లేదనమాట. కరెంట్స్ ఉండటం లేదు. ఈ పని ఆ పని మొత్తం పిచ్చి ఎక్కిపోతుంది నాకైతే. సో ఇంకా నేనైతే కొంచెం అంత వాటర్ అది తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గరే అండి మాకు, కొంచెం హౌస్కి దగ్గరే, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి 7:45 అట్లా అయింది. మేము వెళ్ళేసరికి సగం పూజ కూడా అయిపోయింది. ఇంక తర్వాత మిగిలింది అయితే చూసుకొని ఇంటికి వచ్చేసరికి 10 అట్లా అయిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా అవన్నీ ఆమెకి చేంజ్ చేసి కొంచెం అదంతా ఫేస్ వాష్ చేసి జడ కొంచెం సరిచేసి, ఇంక ఇంతకుముందు అంటే నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు ఈవెంట్ కూడా నేనే చేయాల్సి వస్తుంది కాబట్టి డబుల్ అయిపోతుంది అనమాట. ఇంకా అవన్నీ సెట్ చేసి పడుకునేసరికి 12 అట్లా అయింది. పిల్లల్ని అయితే ఇంకా కొంచెం ఎర్లీగానే పడుకోబెట్టేసాం రాగానే 10:30 అట్లాగా. సో ఇంతే అండి, సింపుల్గా అయితే షూట్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక నుంచి మంచి అప్డేట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.